హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చేపల పులుసు అయితే చేసుకుందామండి. చేపల పులుసు అనగానే అందరూ చాలా కష్టం అనుకుంటారు, కానీ అలా కాదండి. చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొక్క విడిపోకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. చేపల పులుసు కోసం అయితే ముందుగా ఫ్రెష్గా ఉన్న చేపనైతే తీసుకోవాలండి, లేదంటే పులుసు అస్సలు బాగోదు. నేనైతే చెరువు చేప తీసుకున్నానండి. చెరువు చేపని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పేస్ట్లు అయితే ఆడుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకోవాలండి. చింతపండుని అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసు బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీలో ఆడపెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీని అయితే దగ్గరగా ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే ఇలా నూనె పైకి తేలే వరకు మొత్తం మసాలా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. అప్పుడే ముక్కలకి మసాలా బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని గరిటెతో చేప ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చేప ముక్కలు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండుని అయితే రసం తీసుకొని వేసుకోవాలి. చేప ముక్కలు ములిగే వరకు అయితే వేసుకోవాలి చింతపండు రసాన్ని. చింతపండు రసం వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకూడదండి. కళాయిని ఇలా పట్టుకొని కుదుపుతూ ఉడికించుకోవాలి. ఉడికించుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టి పులుసు మరగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గరిటె పెట్టి కదపకుండా ఇలానే కలుపుతూ అయితే పులుసుని అయితే మరిగించుకోవాలి. పులుసు అంతా మరగడానికి ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి. పులుసు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి అయితే పులుసుని మరిగించుకోవాలండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలన్నా మూత పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చేపల పులుసుకి అయితే పడుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.